హలో డార్లింగ్స్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హ్యాపీ బర్త్డే విజయ్ తలపతి. ఆయనది నెక్స్ట్ మూవీ జననాయకన్ వస్తుంది. సో చిన్న చిన్న అప్డేట్సే ఉన్నాయి, బట్ పెద్ద ఇంపాక్ట్ ఉంది. వై? బికాస్ జననాయకన్ మన బాలయ్య బాబు భగవంత్ కేసరి రీమేక్. ఎగ్జాక్ట్లీ పాయింట్ టు పాయింట్, స్టోరీ టు స్టోరీ ఎగ్జాక్ట్లీ రీమేక్ ఉన్నట్టు కనబడుతుంది. వై? బికాస్ ఇవాళ అంటే లైక్ 22:12 AM అంటే నైట్ 12 AMకి బర్త్డే టీజర్గా ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసిండ్రు. దాంట్లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ భగవంత్ కేసరిలో ఫ్లాష్ బ్యాక్లో మన పోలీస్ గెటప్లో ఉంటాడు కదా బాలయ్య, సేమ్ టు సేమ్ అదే గెటప్లో విజయ్ తలపతి గారు ఉన్నారు. గ్లిమ్స్ నచ్చింది. ఆ కూర మీసం, ఇట్లా కూర మీసం అది మస్తు అనిపించింది. యాక్చువల్లీ ఆ టైప్ ఆఫ్ లుక్ ఆల్రెడీ మనకు అదిరింది ఉంది కదా, దాంట్లో ఉంది. మెర్సల్ దాంట్లో ఉంది, బట్ దీంట్లో ఇంకా మంచిగా ఉంది. పోలీస్ డ్రెస్లో చాలా బాగుంది, మంచి అనిపించింది. అండ్ ఇది లాస్ట్ ఫిలిం అని అంటున్నారు. అండ్ దట్టు లియో 2 కూడా ఉంది. మరి లియో 2ని ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది అర్థం అవ్వట్లేదు. మేబీ దానికి ఏమన్నా రాయించుకున్నారా లేకపోతే ఏంది అనేది ఏం అర్థం అవ్వట్లేదు. లియో 2 ఉందని మాత్రం డైరెక్టర్ కన్ఫర్మ్ చేసిండ్రు లోకేష్ కనకరాజ్ గారు. జననాయకన్ అయిపోయిన తర్వాత మొత్తం టీవీఎం సైడే వెళ్ళిపోతా, మొత్తం పాలిటిక్స్ సైడ్లో ఉన్నారు కాబట్టి మొత్తం అటే వెళ్ళిపోతా అని చెప్పేసిండు ఆయన. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మాత్రం కన్ఫర్మ్ చేసేసిండు లియో 2 కంపల్సరీగా ఉంటుందని చెప్పి. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వచ్చేసి కూలీ వార్ 2కి టక్కర్ చేయడానికి వస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ కూలీకి చాలా హైప్ ఉంది ఆల్రెడీ. లోకేష్ కనగరాజ్ విత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే చాలా హైప్ ఉంది. అండ్ దట్టు దాంట్లో మన అక్కినేని నాగార్జున గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, అమీర్ ఖాన్ గారు ఉన్నారు, అండ్ మలయాళం ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఉన్నారు. సో ఇదంతా చూసుకుంటే చాలా హైప్ దానికి ఆల్రెడీ వచ్చేసింది. అండ్ దట్టు దాన్ని రైట్స్ అన్ని 68 crores పోయింది. ఫస్ట్ ఫిలిం ఇది మన జననాయకన్ ఏమో 73 crores ఏమో వెళ్ళింది. సో చూద్దాం ఏమవుతుందో. కూలీ మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి అందరికీ. తమిళ్లో ఒక 1000 crores మూవీ రావాలని, మరి అది ఎంత దాకా అవుతుందో చూడాలిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సల్మాన్ భాయ్, సల్లు భాయ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో సల్మాన్ భాయ్ లాస్ట్ ఫిలిం సికందర్ అట్టార్ ఫ్లాప్ అయిపోయింది. ఎవరికి నచ్చలేదు, ఎవరు చూడలేదు. నేను చూసినా సరే కత్తం ఆడనే కోమలకి వెళ్ళిపోయినా చూడంగానే. సో దీని గురించి మాట్లాడుకుంటే గల్వాన్ వ్యాలీ అని చెప్పి ఒక కొత్త మూవీ వస్తుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తుంది. November 2025 వరకు అయిపోతుంది అని అంటున్నారు షూటింగ్ అంతా. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందో 2026 మిడ్లో, ఏప్రిల్లో, జూన్లో అట్లా ఉంటుంది. సో చూద్దాం ఎట్లుంటుందో. వార్ బేస్డ్ ఫిలిం 2020లో June 15-16లో మనకు చైనా ఇండియా వార్ ఉండే కదా, దాని బేస్ మీద సల్మాన్ భాయ్ చేస్తున్నాడు. అది ఇక సెట్ అవుతుందో లేదో సల్మాన్ భాయ్కి తెలియాలి, ఇంకా డైరెక్టర్ తెలియాలి. స్టోరీ ఆబ్వియస్లీ బాగుంటుంది, రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి బాగుంటుంది. దట్స్ ఓకే. దాన్ని యాప్ట్ చేసుకొని సల్లు భాయ్ ఆయన డైరెక్షన్లో కాకుండా డైరెక్టర్కి మొత్తం 100% ఇచ్చేస్తే మంచిగా వస్తుంది. లేదు ఇక సికిందర్ లాగా మొత్తం అంతా నేను చూసుకుంటాను, నువ్వేం చేసేది లేదా అంటే మాత్రం రాదు, ఏం కాదాడ, అంతే, ఏం చేయలేం దానికి. సో ఇది కూడా లాస్ట్ ఫిలిం అని అంటున్నారు సల్లుబాయికి. చూడాలి ఎడదాకా తీసుకుపోతారు, ఎంత దాకా గుంజుతారో, అయితేనే కదా మనకు కూడా అర్థమయ్యేది. అండ్ నెక్స్ట్ హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 24th July. ఇది పక్కానా కాదా అంటే వాళ్ళకే తెలియదు. వై? బికాజ్ ఇప్పటికే 4 సార్లు పోస్ట్పోన్ అయింది. జూన్లో, July 4th ఇట్లా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. అది పక్కా అవుతుందా లేదా అనేది కూడా అర్థం అవ్వట్లేదు. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుందాం అని చెప్పి కూడా క్యాన్సిల్ చేసిండ్రు. బట్ అది ఎంతవరకు న్యాయమో వాళ్ళకే తెలియాలి. వై? బికాజ్ ఒక్కసారి మీద ట్రైలర్ కట్టే అవ్వకుండా, VFX వర్కే అవ్వకుండా, CGI వర్కే అవ్వకుండా ఎట్లా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఆలోచించిండ్రో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికీ అదే ఆలోచిస్తాను నేను. సో చూద్దాం 24th July దాకా వస్తుందో లేదో. వచ్చినా రాకపోయినా ఏమైనా సరే మనం పోవాల్సిందే, ఎందుకంటే ఉన్నది అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో చూద్దాం. యాక్చువల్లీ దీని మీద ఎవరికి హోప్స్ ఎక్కువ లేవు. అందరి హోప్స్ ఓజీ అంటే ఓజీ అంతే. ఓజీ మీద తప్ప వేరే దేని మీద కూడా వాళ్ళకి హోప్స్ లేవు. హరీష్ డైరెక్షన్లో ఒక మూవీ వస్తుంది కదా, దాని మీద కూడా కొంచెం హోప్స్ ఉన్నాయి. బికాస్ హరీష్ కమర్షియల్గా తీస్తాడు, ఇక కొంచెం ఎటకారం ఎక్కువ చేయకపోతే చాలు అంతే. అండ్ నెక్స్ట్ రణ్వీర్ సింగ్ బర్త్డే 6th July ఉంది. సో దాన్ని బట్టి ఆయన కొత్త ఫిలింలో ఆల్రెడీ చూసుకున్నారు, సెలెక్ట్ అయిపోయింది ఆల్రెడీ, మొత్తం అంతా వర్క్ అనేది అయిపోతుంది, ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. July 6th చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. ధురంధర్ మూవీ నేమ్. ఓకే, మూవీ నేమ్ అయితే, టైటిల్ అయితే మస్తు అనిపిస్తుంది. ఆయనకి యాప్ట్ అయ్యేలాగా ఆయన చేస్తారు అని చెప్పి అనిపిస్తుంది. ఆబ్వియస్లీ మనకు తెలుసు రణ్వీర్ సింగ్ ఎంత యాప్ట్ అయ్యేలాగా, ఎంత లోపలికి వెళ్ళిపోతారు ఒక క్యారెక్టర్ ఇస్తే. పద్మావతిలో మీరు చూసుకోవచ్చు, కలీ బలి హో గయా దిల్, ఆ మూవీలో ఎంత యాప్ట్గా, ఎంత న్యాచురల్గా చేసిండు అనేది మనకు అర్థమైపోయింది.
సో ఇలానే దురంధర్ కూడా ఒక వార్ బేస్డ్ ఫిలిం అని అంటున్నారు. సో చూడాలి ఎట్లుంటుందో. నాకైతే మూవీ టైటిల్ మస్తు అనిపించింది. అండ్ రణ్వీర్ సింగ్ గారు అయితే ఎగ్దమ్ చేస్తారు, దాంట్లో అయితే నో డౌట్. సో యా, ప్రీ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. 2026 Q4 వచ్చేస్తుంది మూవీ. చూద్దాం అప్పటికి ఎట్లుంటుందో. గ్లిమ్స్, టీజర్, ట్రైలర్స్ వచ్చిన తర్వాత అర్థమైపోతుంది. సో అది సంగతి. చిన్న చిన్న అప్డేట్సే బట్ పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది. వై? బికాజ్ ఆల్రెడీ మన సల్మాన్ ఖాన్ గారు అండ్ తలపతి విజయ్ ఇద్దరు ఇంకా లాస్ట్ మూవీస్ అని చెప్పి కూడా అనౌన్స్మెంట్ చేసిండ్రు. ఇక అంటిల్ అండ్ అన్లెస్ స్టోరీ అండ్ డైరెక్టర్ ఏమన్నా కొంచెం ఇది చేస్తే అవ్వచ్చు, మేబీ చెప్పలేం. యా, ప్లీజ్ 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 కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ నాది ఏదైనా నచ్చకపోతే, నా వాయిస్ కానీ నా ఎడిటింగ్ కానీ నచ్చకపోతే చెప్పండి కామెంట్స్లో. ఐ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. సో నేను కూడా కొత్తగా స్టార్ట్ చేసిన కాబట్టి మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది నేను ఇంత చేస్తున్నా, ఇంత చేయలేకపోతున్నది, నా అవుట్పుట్ అనేది మీకు అర్థమైపోతుంది. సో గివ్ ఇట్ ఏ షాట్. సో దీస్ ఆర్ ద అప్డేట్స్ డార్లింగ్స్. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్.